క్రైస్తవులు చేయకూడనివి, యేసునందు విశ్వాసం ఉంచిన వారు క్రైస్తవులు చేయకూడనివి ఏంటి అంటే, ప్రార్థించకుండా దినాన్ని ప్రారంభించవద్దు, ప్రార్థన లేకుండా ఆ దినమును ముగించవద్దు, ప్రార్థించకుండా పనికి వెళ్ళొద్దు, ప్రయత్నించకుండా ఫలితాన్ని కోరవద్దు, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళొద్దు, బైబిల్ చదవకుండా బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, బైబిల్ చదవకుండా భోజనం చేయొద్దు. నీలో మూడు ఉన్నాయి: శరీరము, ఆత్మ, మనసు. ఈ మూడింటికి ఫుడ్ కావాలి. నీ శరీరానికి ఆహారము, భోజనము, బ్రేక్ఫాస్ట్. నీ మనసుకు ఆహారం ఏంటి తెలుసా? సమాచారము, నాలెడ్జ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మనసుకు ఫుడ్. నీ ఆత్మకు ఆహారము బైబిల్ వాక్యం. ఆత్మ ఆహారం లేక అది నీరసించిపోయి, బలం లేక అనేకుల యొక్క ఆత్మలు బలహీనంగా ఉన్నాయి. సో నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యం. 1 పేతురు 2:1-2 వచనాల్లో ఆత్మలోకంలో మనం బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితము, బైబిల్ వాక్యం కావాలి. వ్యర్థమైన వాక్యంతో మనస్సు పెట్టి వ్యర్థుడు కావద్దు. అన్య ఆచారములు అభ్యసించవద్దు, వాటి వల్ల అంధకారం పాలు కావద్దు. దేవుని పని విషయంలో వెనకాడవద్దు. దేవునికి చుట్టూ